ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మా మనవరాలండి ఈ వంటలు నేను చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పెసరపప్పు అండి. 2 గంటల ముందు నానబెట్టుకోవాలా. నానబెట్టుకొని బరగ్గా మిక్సీ కొద్ది లైట్గా ఉప్పేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలా. ఇదిగోండి ఇలాగా బరగ్గా పట్టుకోవాలా. ఈ పట్టుకున్నది ఇడ్లీ గిన్నెలు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి అలా పెట్టుకోవాలా. అదిగోండి మిక్సీ పట్టిన పిండిని అలా పెట్టుకోవాలా ఇడ్లీ గిన్నెలో, ఇడ్లీ ప్లేట్లో. అది అలా పెట్టి ఉడకబెట్టిన తర్వాత 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తీసేటప్పుడు చాకు కానీ స్పూన్ కానీ పెడితే అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ ఆపి బయటికి తీసుకోవాలి. దాన్ని తీసుకొని బెల్లం మనం ఏ గ్లాస్తో పప్పు వేసుకుంటున్నామో ఆ గ్లాస్తో బెల్లం వేసుకోవాలి. దాంట్లో లైట్గా ఒక చుక్క నీళ్ళు పోసుకొని పాకంలాగా తీగ పాకం అయ్యే వరకు పట్టుకొని అదిగోండి అలాగా 2 ఏళ్ల మధ్యలో అతుక్కునేలాగా బెల్లం పాకం పట్టాలి. లోపల ఆవురవుతుందండి. ఇదిగో ఇదంతా ఇలాగ మొత్తం పిసుక్కోవాలి, చేతితో చెదురు చెదురుగా చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చేసుకోవాలి మొత్తం. అది కూడా మొత్తం అలా చేసుకున్న తర్వాత పాకం అందులో వడకట్టుకొని పోసుకోవాలి. పోసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి చేతితో. కొంచెం కొంచెం పాకం పోసుకొని అలా కలుపుకోవాలి మొత్తం పాకం అయ్యే వరకు. ఇవి అలా రౌండ్గా పూర్ణాలు ఉండలు చేసుకోవాలా. రౌండ్గా చేసుకొని అట్టుపిండి గట్టిగా పట్టుకొని దానిలో వేసుకుంటే ఇది ఆవిరి మీద ఉడికించే ఆవిరి బూరెలని అంటాం మేము.
అన్నీ ఇలాగ ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దెన్ తర్వాత కొంచెం బెల్లం తీసుకొని, అంటే మనం మట్టు పిండిలో వేసుకోవడానికి బెల్లం తీసుకొని దాన్ని కరగబెట్టేసుకొని, ఈ దోశ పిండి ఉంటుంది కదా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకున్నప్పుడే మళ్ళీ వన్ డే కూడా పులవకూడదు, పెట్టుకున్న వెంటనే చేసుకోవాలి అలాగా. ఆ పైన లేయర్కి కూడా స్వీట్గా ఉండడం కోసము అలాగా బెల్లం పాకం పట్టుకోవాలి అంతే. సో అప్పుడు మనకి చప్పగా ఉండదు అనమాట. సేమ్ ఇంకా పూర్ణాలు వేసుకుంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, సేమ్ ఆ ఉండని తీసుకొని అట్టు పిండిలో ముంచేసి పిండితో సహా వేసేయడమే, అంతే. సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి 1 వీక్ పైన ఉంటాయి, టేస్ట్గా చాలా బాగుంటుంది. 1 వీక్ అయినా పాడబోవు. మీకు కొంచెం స్వీట్ కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 గ్లాస్ దానికి 1.5 బెల్లం అన్నా వేసుకోవచ్చు. మేము కొంచెం మైల్డ్గా తింటాము, అందుకనేసి 1 గ్లాస్ దానికి 1 గ్లాసే బెల్లం వేసాము. మీరు పెసరపప్పు ఎంత తీసుకుంటే దానికి 1 గ్లాస్ అయితే నేను వేసాను. మీకు కనుక ఎలా నచ్చితే అలా వేసుకోండి. డెఫినెట్గా చేసుకోండి, చాలా బాగుంది. నేను మా అమ్మమ్మ వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ తింటాము, ఆమె చేసి పెడతారు. సో మీకు కూడా చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నాను. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ వెరీ సూన్.